Hello guys, welcome back to Moita Designers. Today we are going to make KFC burger. So chicken, salt, red chili powder, కారము వాటర్ పోసి ఒక 4 to 6 అవర్స్ ఇలాగా మనము మ్యారినేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఓకేనా. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇవి గడ్డగడిపోయినాయి. సో మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడతారని ఇంకా మంచిగా ఉంటాయి. ఓకే. సో కంపల్సరీ 4 అవర్స్ అయితే మినిమం, మ్యాక్సిమం 6 or 1 day. ఓకే. వాటరు, కారం, సాల్ట్ అంతే. దీంట్లో చికెన్, గోధుమ పిండి ఒక 3 వంతులు గోధుమ పిండి, 1 వంతు మైదా, వంట సోడా పొడి అండి, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, ఇంకొక గిన్నెలో నార్మల్ వాటర్ అండి. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోండి. అయిపోయింది. తర్వాత లెగ్ పీస్, మంచి కోటింగ్ చేయండి. వాటర్లో వేయండి, ప్లెయిన్ వాటర్, మళ్ళీ కోటింగ్ చేయండి మంచిగా. just coating చాలా సింపుల్ KFC చికెన్. సో చూడండి మంచి కోటింగ్ అయింది. సో వేసుకుంటే వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోండి. లేదు అన్నిటికీ అదే మీరు తీసుకున్న వాటికి అన్నిటికీ కోటింగ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటా అంటే అలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా. 1 2 3 దానికి చేస్తాను, ఎందుకంటే టైం పడుతుంది కదా కోటింగ్ చేయడానికి. వాటర్లో మన కోటింగ్, మంచి కోటింగ్. మా వాడు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ KFC చికెన్ అండ్ బర్గర్. యాక్చువల్లీ ఈరోజు మా వాడి కోసమే చేస్తుంది. మా వాడు ఫీల్ అవుతున్నాడు. సో అన్నీ ఇలా కోటింగ్ చేసుకొని తర్వాత వేయించుకోండి. ఏవైనా సరే మనకు పీసెస్ అయినా ఇలాగనే, పాప్కార్న్ చికెన్ అయినా ఇలాగనే. పాప్కార్న్ చికెన్కి అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. చూపిస్తా ఒకటి, ఐ థింక్ ఎక్కడ ఉన్నాయి లోపల. ఇది ఇలాగా చిన్న పీసెస్ చేసుకోవాలి పాప్కార్న్ చికెన్కి అయితే. సో ఇట్లా వెడల్పుగా ఉంటాయి కదా, అలాంటివి అయితే కనుక ఓన్లీ కండ ఒకటి మనము ఏ షేప్ కావాలంటే రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్, లేదంటే ఎలా ఉంటో ఆ షేప్తో చేసుకోవాలంటే అలాగా. సేమ్ కోటింగ్ అయితే సేమ్ ఇదే. ఇంకా మీకు దీనికి టేస్ట్ రావాలంటే పైన నువ్వులు ఉంటాయి కదా, టిల్, సో అవి కూడా వేసుకోవచ్చు. దీంట్లో కోటింగ్ పైన వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి బాగా ఫ్రై అయిపోయిందనమాట, బాగా కాలింది. కొద్దిగా హీట్ తగ్గని ఇప్పుడు వేస్తే కనుక మరి మాడిపోతాయి, ఎక్కువ హీట్ అయింది. సో దీన్ని ఇప్పుడు బాగా కాలే నెయ్యిలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మా వాడు చేస్తాడంట కోటింగ్, చూపిస్తాను. చేయమ్మా. సిమ్
సింపుల్, ఎవరైనా చేయొచ్చు. కేఎఫ్సీ చికెన్ బయటికి వెళ్ళేసి ఏం తినాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే అదే టేస్ట్తో అదే స్ట్రక్చర్తో తినచ్చు. సో చూడండి మా వాడు కూడా చేస్తున్నాడు. చాలు డిప్ డస్ట్ ఇట్, యా డస్ట్ ఇట్. సో అక్కడ చేసే మెథడ్ కూడా ఇదే మెథడే, సేమ్ మెథడ్. ఇంకా మీకు ఫ్లేవర్స్ కావాలి దీంట్లో అనుకుంటేనా దీనిపైన చీజ్ పౌడర్ కానీ పెరి పెరి పౌడర్, మసాలా పౌడర్ కానీ ఇలాగ వాళ్ళు స్ప్రింకిల్ చేసి ఇస్తారు. సో డిఫరెంట్ టేస్ట్లు వస్తాయన్నమాట. అంతే. మేము ఈరోజు అయితే అలాంటివి ఏం చేయట్లేదు, బేసిక్ కేఎఫ్సీ చికెన్ చేసుకుంటున్నాం. ఎస్, సి కేఎఫ్సీ. ఓకేనా? నేనే చేయగలుగుతాను కేఎఫ్సీ చికెన్. ఎస్, నో నీడ్ ఫర్ యువర్ హెల్ప్. ఓకే, కరెక్ట్. ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదు. చికెన్, కారం, పసుపు కాదు, నాట్ పసుపు, సారీ, సాల్ట్. మైదా లేకున్నా పర్లేదు, గోధుమ పిండి ఉంటుంది కదా, చాలు. గోధుమ పిండి ఉంటే చాలు. మనకు ఇది క్రిస్పీగా క్రంచీగా రావడానికి సోడా పొడి, అంతే. ఈ ఎన్ని ఐటమ్స్, 1 2 3 4 5 ఐటమ్స్, జస్ట్ 5 ఐటమ్స్. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈజీగా కేఎఫ్సీ చికెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మోయితా కూడా యాడ్ అయింది. ఇంట్లో ఒకరు చేస్తే ఇంకా పక్కన ఇంకొకరు కూడా చేయాల్సిందే కదా. సేమ్. సో కేఎఫ్సీ చికెన్ రెడీ. టేక్ అవుట్. అంతే, సింపుల్, ఈజీ కేఎఫ్సీ చికెన్.